అందరికీ నమస్కారం అండి. ఈరోజు మష్రూమ్ పకోడా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 2 ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకున్నాను. ఇవి బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా అన్ని కట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మష్రూము ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్కి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బియ్యపిండి శనగపిండి వేసుకున్నాం కదా, మష్రూమ్స్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. పకోడా ఏ విధంగా వేసుకుంటామో అలాగా వేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయండి మష్రూమ్ పకోడా. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి.